ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. వీలైతే ప్రభు సన్నిధికి రండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. రైట్, మంచిది. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు మనము యెహెజ్కేలు ప్రవక్త గురించి దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాం. యెహెజ్కేలు ఒక మంచి ప్రవక్త. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహెజ్కేలు మీదకి దేవుని హస్తం వచ్చిందంటది. దేవుని హస్తం వచ్చి యెహెజ్కేలును ఒక ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి లోయలోనికి తీసుకుని వెళ్ళిందంట. దేవుని హస్తం ఆయన శిరస్సుపైకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, నీ గృహం పైన దేవుని హస్తం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ బిడల పైన దేవుని హస్తము ఉంటే ఆశీర్వదించబడతావు. నువ్వు కోరుకోవాలి, ఈరోజు దేవుని హస్తం నా పైన ఉండాలి, నా భార్య పైన ఉండాలి, నా భర్త పైన ఉండాలి, నా పిల్లల పైన ఉండాలి, నా గృహంలో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి అని దేవుని హస్తం ఉండాలని నువ్వు కోరుకోవాలి. దేవుని హస్తము యెహెజ్కేలు ప్రవక్త పైన ఉంది. యెహెజ్కేలు ప్రవక్త ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి లోయలో ఉన్న ఏ మాత్రం కూడా భయపడట్లేదు, ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుని హస్తం ఆయన తీసుకుని వెళ్ళదు. ఈరోజు నీ మీద దేవుని హస్తం ఉంది. నువ్వు అప్పుల గురించి భయపడక్కర్లా, ఆర్థిక పరిస్థితుల గురించి భయపడక్కర్లా. సమృద్ధిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యం గురించి కూడా నువ్వు భయపడక్కర్లా. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నువ్వు ఒకవేళ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావేమో, కొన్ని సమస్యలతో ప్రాబ్లమ్స్తో నువ్వు బాధపడుతున్నావేమో, నేను చెప్తున్నాను కదా, దేవుని హస్తము నీ పైన ఉంది. నువ్వే మాత్రం భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. యెహెజ్కేలు ప్రవక్త ఆయన లోయలోనికి వెళ్ళాడు. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఆ లోయలో ఏమున్నాయి అనుకుంటున్నారు? ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి, అస్థిపంజరాలు ఉన్నాయి, చచ్చడిపోయి ఉన్నాయి. అటువంటి వాటి మధ్యలో యెహెజ్కేలు ప్రవక్తను తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచాడు. దేవుడు చెప్తా ఉన్నాడు కదా యెహెజ్కేలు ప్రవక్తతో, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు, తండ్రి నాకేం తెలుసు, అది నీకే తెలుసు, అయితే నువ్వు ప్రవచించు. దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి ఒక లోయలో ఉన్న యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడండి. అక్కడ ప్రవచించగానే అద్భుతంగా ఆ ఎండిపోయినటువంటి ఎముకలలోనికి జీవం వచ్చింది, నరాలు వచ్చాయి, శరీరం దాల్చబడింది, మహాసైన్యమై లేచి నిలబడగలిగాయి. అంటే ఆ ప్రవక్త యొక్క ప్రవచనం ఎంత బలమైందో ఒకసారి ఆలోచించండి. దేవుని ఈరోజు చూడండి, అభిషక్తులైనటువంటి దైవజనులు, ప్రవక్తలైనటువంటి వారు మన గృహాల్లోనికి వచ్చి ప్రవచించినప్పుడు, మన జీవితాల కొరకు వారు ప్రవచించినప్పుడు అద్భుతాలు జరగటం ప్రారంభిస్తాయి. ఎండిపోయిన ఎముకలు ఉన్నటువంటి లోయ ఆశీర్వాదకరంగా మారిపోయింది, దీవెనకరంగా మారిపోయింది. ఆ లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలన్నీ కూడా, అస్థిపంజరాలన్నీ కూడా మహాసైన్యమై లేచి బ్రతికిపోయాయి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు నీ కుటుంబం నిర్జీవమైనటువంటి స్థితిలో ఉందా? ఈరోజు నీ కుటుంబం భయంకరమైనటువంటి దుస్థితిలో ఉందా? ఆర్థిక పరిస్థితులతో, అప్పులతో, అనారోగ్యాలతో పీడించబడుతూ, శోధించబడుతూ బలహీనపడుతున్నారా? దయచేసి గమనించండి. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఖచ్చితంగా మీ కుటుంబాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా మీ గృహానికి, మీ కుటుంబానికి సమాధానం రాబోతుంది. మీ కుటుంబంలో ఉన్న కక్షలు, పోరాటాలు, తగాదాలు, విభేదాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని విడిచిపోబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు, వందనాలు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా స్వామి, చచ్చడిపోయిన ఎముకలను, ఎండిపోయిన ఎముకలను, అస్థిపంజరాలను తిరిగి ఇశ్రాయేలులో సైన్యముగా మీరు లేవనెత్తారు ప్రభువా. ఆ లోయలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చావు తండ్రి.
ఈరోజు అనేక కుటుంబాల్లో, అనేక గృహాల్లో, అనేక దాంపత్య జీవితాల్లో, అనేక కాపురాల్లో గొప్ప ఉజ్జీవం రావాలి నాయన. ప్రతి ఒక్కరూ జీవం కలిగిన వారిగా లేచి నిలబడడానికి, ధైర్యవంతులుగా ఉండడానికి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, బలపరచండి. ప్రభువా, ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.